ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి, చివరిగా ఆ పథకం స్వరూపం కూడా మార్చేస్తూ, మొత్తం కేంద్రమే భరించాల్సిన చోట రాష్ట్రం కూడా తన వాటాగా 40% చెల్లించాలి అని చెప్పి, పైగా ఈ మొత్తం ఎపిసోడ్‌లో తీవ్ర వ్యతిరేకత రాకుండా పని దినాలను పెంచుతూ ఉన్నాము అని చెప్పి కేంద్రం ఒక చట్టం చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప పార్లమెంట్‌లో ఇటు జనసేన, తెలుగుదేశం మొత్తం వీళ్ళందరూ గనక గట్టిగా మద్దతిచ్చారు. అప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్‌కి ఉపాధి హామీ పథకం కింద దాదాపు 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే 4,000 కోట్ల రూపాయలు తమ వాటా ఇవ్వాల్సి ఉంటది. రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. అది ఇంత బర్డెన్ అవుతది కదా! మరి ఏ విధంగా వీళ్ళు మద్దతిస్తూ ఉన్నారు అని చెప్పి మనం అప్పుడే ప్రశ్నించుకుంటూ మాట్లాడాము కూడా. కానీ ఆ రోజు రానే వచ్చింది. ఇప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌కి సంబంధించి శ్రామికుల వేతనాల చెల్లింపులకు రాబోయే 3 నెలలకు కేంద్రం వాళ్ళ వాటా కింద 1,414 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కని విడుదల చేశారు. విడుదల చేశారంటే అకౌంట్‌లో డబ్బులు పంపించారు. 1,414 కోట్ల రూపాయలు అదిగో ఆంధ్రప్రదేశ్‌కి అలొకేట్ చేస్తారు. చేసి ఇక్కడ వీళ్ళేం చెప్పారు, రాష్ట్రం తన వాటా కింద 565.66 కోట్లు అంటే 40%. ఇవి రాబోయే 3 నెలలకు 565 కోట్ల రూపాయలు సమకూర్చాలని సూచించింది. అంటే కేంద్రం 1,414 కోట్లు, రాష్ట్రం 565 కోట్లు. ఇదంతా జమ అయితే. లేదు రాష్ట్రం ఎంత వాటా జమ చేస్తారో కేంద్రం నుంచి ఆ మేరకు రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు జమ చేశారు అనుకుందాం, 100 కోట్లు. కేంద్రం డబ్బులు ఎంత వాడుకోగలుగుతారు? ఒక 140 కోట్లు వాడుకుంటారు. అంతే. రాష్ట్రం 100 కోట్లు, కేంద్రం ఒక 140 కోట్లు, ఆడికి 240 కోట్లు వాడుకోగలుగుతారు ఇద్దరిది కలిపి. లేదంటే ఆ నిధులు మురిగిపోతాయి. ఇప్పుడు ఎంతకాలం నిధులు మురిగిపోయాం. మొన్ననే మనం ఒకసారి మాట్లాడుకున్నాం. కేంద్రం నిధులు ఖర్చు పెట్టలేక అంటే వీళ్ళ వాటా ఇవ్వలేక మురిగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా 1,414 కోట్లు ఒక 3 నెలలకి ఆంధ్రప్రదేశ్ 565 కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళ వాటా కింద. ఎంత బోడిన ఆంధ్రప్రదేశ్‌కి. అసలు పూర్తిగా కేంద్రం భరించాల్సిన చోట రాష్ట్రాల మీద భారాన్ని నెట్టేస్తూ ఉంటే దానికి మద్దతు ఇవ్వడం ఏంటి అన్నది ప్రశ్న. కానీ మద్దతు ఇచ్చేశారు. ఎందుకంటే వాళ్ళను ఎదిరించి ఆ ధైర్యం ఎదిరించలేక ఏం చెబితే అది తలూపడం. ఇప్పుడు రాబోయే 3 నెలలు 565 కోట్లు ఒక రాష్ట్రం తన వాటా కింద చెల్లిస్తుందా? ఆ తర్వాత మళ్ళీ రాబోయే 3 నెలల్లో చెల్లించాలి. ఇట్లా దాదాపు ఒక సంవత్సరంలో అటు ఇటు ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంక మళ్ళీ ఎండలకాలం అప్పుడు అసలు సిసలైన పనులు అప్పుడు వేల కోట్లు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఎంత చెల్లిస్తారు? ఎంతమందికి డబ్బులు ఇస్తారు ఉపాధి హామీ కింద? ఇప్పుడే నా ముందుంది ముసల పండగ. ఎంతెంత చెల్లిస్తారో ఏం చేస్తారో చూడాలి మనం కూడా.